నమస్తే ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. జీఎస్కేఎంల కళాశాల ఫౌండర్ కీర్తిశేషులు శారదారావు విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి కందుల దుర్గేష్. జీఎస్కేఎంల కళాశాల ఫౌండర్ కీర్తిశేషులు శారదారావు విగ్రహావిష్కరణ నా చేతుల మీదుగా జరగడం ప్రత్యేకమైన అదృష్టంగా భావిస్తున్నానని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రాజమహేంద్రవరం రూరల్ మండలం పిడియంగొయ్యి గ్రామంలోని జీఎస్కేఎంల కళాశాలలో జరిగిన కార్యక్రమానికి మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరై కళాశాల ఫౌండర్ శారదారావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ న్యాయ కళాశాల ప్రారంభానికి ముందు రాజమహేంద్రవరంలో విద్యా వ్యాప్తి సక్రమంగా లేని రోజులుండేవని, పక్కనే ఉన్న భీమవరం, ఏలూరులో డిఎన్ఆర్, సిఆర్ రెడ్డి కళాశాలల వంటి ప్రైవేటు విద్యా సంస్థలు అప్పటికే విద్యారంగంలో ముందంజలో ఉన్నాయని, రాజమహేంద్రవరంలో విద్యా సంస్థలు లేవని, ఈ ప్రాంతపు విద్యాభిమానులందరూ బాధపడుతున్న తరుణంలో వీరేశలింగం గారి పేరు మీద పాఠశాలను, కళాశాలలను ముందుకు తీసుకువెళ్లిన విద్యావేత్త మేడూరి సత్యనారాయణ ఒకరైతే సాంకేతికపరమైన, న్యాయపరమైన కళాశాలను తీసుకొచ్చేందుకు కృషి చేసిన మరో మహోన్నత విద్యావేత్త శారదారావు అని ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ధన్యవాదాలు తెలియజేస్తూ శారదా హెచ్రావు గారి విగ్రహాన్ని ఆవిష్కరించడం, నా చేతుల మీదుగా ప్రారంభం జరగడం అనేది నాకు లభించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అదృష్టంగా నేను భావిస్తున్నాను. కారణం ఏంటంటే, నాకు తెలిసి ఈ కళాశాల గుర్రాల కృష్ణ గారి యొక్క ఇంట్లో ప్రారంభించిన రోజుల్లో రాజమండ్రి నగరంలో విద్యా వ్యాప్తి అనేది సక్రమంగా జరగనటువంటి రోజుల్లో పక్కనే ఉన్నటువంటి భీమవరం కానీ, అటుపక్కన ఉన్నటువంటి ఏలూరు కానీ అప్పటికే విద్యారంగంలో ఉన్నతమైన స్థానానికి వెళ్లి, అటు భీమవరంలో డిఎన్ఆర్ కళాశాల, ఇటు ఏలూరులో సిఆర్ రెడ్డి కళాశాల, ఇవి రెండు కూడా ప్రైవేట్ రంగంలో ఉజ్వలంగా ప్రకాశిస్తున్న సమయంలో రాజమండ్రిలో సరైనటువంటి విద్యా సంస్థలు లేవు అని అందరూ కూడా, ఇక్కడ ఉన్నటువంటి విద్యాభిమానులు అందరూ కూడా బాధపడుతున్న తరుణంలో ఇద్దరు వ్యక్తుల్ని ప్రత్యేకంగా ఇక్కడ మనం చేసుకోవాలి. ఒకరు మేడూరి సత్యనారాయణ గారు, రాజమండ్రిలో వీటి సంస్థల ద్వారా వీరేశలింగం పంతులు గారి యొక్క పేరు మీద అద్భుతమైనటువంటి పాఠశాలని, కళాశాలని ముందుకు తీసుకెళ్లినటువంటి విద్యావేత్త మేడూరి సత్యనారాయణ గారు. అదేవిధంగా ఇలాగ సాంకేతికపరమైనటువంటి విద్య, న్యాయపరమైనటువంటి విద్యను తీసుకురావడానికి అవిరళ కృషి చేసినటువంటి మరో మహోన్నతమైనటువంటి విద్యావేత్త శారదా హెచ్రావు గారు అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అప్పుడు ఆ రోజుల్లో మాకు తెలుసు, ఈ కళాశాల కోసం అప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి యూత్ కాంగ్రెస్ కూడా కాదు, మేము ఎన్ఎస్ఏ స్టూడెంట్స్ గా ఉన్నాం. అప్పటికి విద్యాశాఖ మంత్రి కేశవరావు గారు, ఇవాళ మొన్నటి వరకు ఎంపీగా టీఆర్ఎస్ తరఫున ఉన్నారు, ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్నారు. కేశవరావు గారు విద్యాశాఖ మంత్రిగా వచ్చినప్పుడు ఇక్కడికి వారి దగ్గరికి శారదా హెచ్రావు గారు వచ్చి ఈ కళాశాల గురించి, రాజమండ్రిలో న్యాయ కళాశాల యొక్క ఆవశ్యకత గురించి ఎంత స్పష్టంగా చెప్పారు. ఆ రోజున స్టూడెంట్స్ గా ఉన్న మమ్మల్ని కూడా ఇక్కడ మాకు న్యాయ కళాశాల కావాలనేటువంటి మాటను చెప్పమని కూడా ప్రోత్సహించారు. అందరం కలిసి ఆ రోజున ఉన్నటువంటి రాజకీయ నాయకత్వం కూడా సంపూర్ణంగా సహకరించి ఒక మంచి కళాశాల, న్యాయ కళాశాల ఇక్కడ ప్రారంభించడానికి తోడ్పడింది. ఇవాళ ఆ కళాశాల ఇంతింతై ఒటుడింతై అన్నట్లుగా అద్భుతమైన స్థాయికి ఎదిగి ఇవాళ ఈ ప్రాంతాల్లో ఒక న్యాయ కళాశాలగా ఇవాళ చాలా మంది రాజమండ్రి బారులో కానీ ఇతరత్రా కానీ నల్లకోటు ధరిస్తున్నారంటే దానికి కారణం ఈ జీఎస్కే కళాశాల మాత్రమే అనేటువంటి మాటను కూడా నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను.